పాత్రికేయులకు విలేకరులకు అందరికీ అధికారులకు పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు మాకు ఇసుకరీచ్ అధ్వానం ఏంటి అంటే మా పైభాగంలో బొమ్మిడికుంట చెరువు ఉన్నది. మాకు వరదకాలం నుంచి మాకు నీరు ఇచ్చిన తర్వాత 2 చెక్ డ్యాములు కట్టిన తర్వాత ఒక బ్రిడ్జ్ కట్టిన తర్వాత అప్పుడు ఈ రీచ్ అనేది మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. మాకు మాత్రం 2 చెక్ డ్యాములు కావాలి. మాకు మీద ప్రాజెక్టు ఏర్పాటు చేసిన తర్వాత తాగునీరుకు డిసెంబర్ రాగానే మాకు ఇబ్బంది అవుతుంది. పైన రాళ్ళవాగు ప్రాజెక్టు ఉంది. ఆ రాళ్ళవాగు ప్రాజెక్టు నుంచి కుర్రెచ్చిన వాటర్ మాకు వస్తాయి తప్ప అయిపోయిన తర్వాత చుక్క వాటర్ కూడా రాదు. మాకు సాగునీటికి తాగునీటికి అన్నిటికీ ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, మా అందరికీ సహకారం చేయాలని అందరికీ పేరు పేరున నమస్కారం. మాకు అందరినీ సహకారం ఇస్తే మంచిది. చెక్ డ్యాములు కట్టని మాత్రం ఉసుక తీసుడు బంధు. చెక్ డ్యాములు కట్టి పురాగా తీసుకుపోయిన అప్పటికి మేము అటమట్టాలి. కానీ ఎందుకంటే మా బతుకు కొరకు, పంటల కొరకు మేము బాగా బాధపడుతున్నాం. మా బాధను అర్థం చేసుకొని సహకారులంతా మాకు సహకారం చేయాలి. మేము ఇక్కడికి వచ్చిన వారంతా మా ఆత్మూరు గ్రామస్తులం. అయితే వరద కెనాలకు పై భాగంలో ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామంలో గవర్నమెంట్ ఇసుకరీచ్ ఏర్పాటు చేయడం వలన మా విలేజ్లో సాగునీరుకు కానీ త్రాగునీరుకు కానీ చాలా ఇబ్బంది అవుతున్నందున మాకు మా విలేజ్లో 12 నెలలు వచ్చినారు అసలు వాటరే ఉండేవి. ఈ ఇసుక తీయడం వలన ఇంకా భూగర్భ జలాలు అడుగంటిపోయి మా గ్రామానికి చాలా ఇబ్బంది అవుతున్నందున మరియు మా అదే వాగులో ఇసుకరీచ్ ఎక్కడైతే ఏర్పాటు చేసారో మా ఊరుకు సంబంధించిన త్రాగునీరు బావి అక్కడనే ఉన్నది. ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి మాకు చాలా ఇబ్బంది ఏర్పడుతున్నందున మేము ఇసుకరీచ్ని రద్దు చేయడానికి కొరకై ఆర్డీఓ గారిని, ప్రభుత్వాన్ని వేడుకోవడానికి వచ్చినాం. కావున దయచేసి మా యందు దయతరచి ఇసుక రీచ్ను వెంటనే రద్దుపరచాలని మా గ్రామస్తులందరం కోరుకుంటున్నాము. ఆత్మకూరు గ్రామస్తులు ఉండి ఆత్మకూరు గ్రామంలో పెద్దవాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వము. దానివల్ల మన ఆత్మకూరు గ్రామస్తులకు సమస్యలు తలెత్తుతున్నాయి. దాని చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు కానీ, మాకు తాగునీటి సమస్యకు కానీ ఇసుక రీచ్ వల్ల సమస్యలు ఎత్తుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అక్కడి నుంచి ఇసుక రీచ్ రద్దు చేసి మా గ్రామస్తులను ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.